ఇంపార్టెంట్ మనం తెలుసుకోవాల్సింది, పబ్లిక్లో గ్లకోమా అన్న ఒక జబ్బు ఉంది, దానివల్ల చూపు ఇర్రివర్సిబుల్గా లాస్ అయ్యే అవకాశం ఉంది అని తెలుసుకోవడం ఇంపార్టెంట్. అందరి స్కూల్ గోయింగ్ ఏజ్ గ్రూప్లో మయోపియా ఉంటే గ్లాసెస్ తీయడానికి లేజర్ ఆపరేషన్ అని తెలుసు, లెన్స్ పెట్టుకుంటే మల్టీఫోకల్ లెన్స్ పెట్టుకుంటే తర్వాత అద్దాలు అవసరం లేదు అని తెలుసు. కానీ డయాబెటీస్ ఉన్నా కానీ, 40 years ఏజ్ ఎక్కువ ఉన్నా కానీ, ఫ్యామిలీలో ఎవరికన్నా గ్లకోమా ఉన్నా కానీ, నాకు కూడా గ్లకోమా వచ్చే అవకాశం ఉంది, చెకప్కి వెళ్ళినప్పుడు దీన్ని కూడా పరీక్ష చేయించుకోవాలా అన్న అవగాహన అందరికీ కలవడం ఇంపార్టెంట్. థ్యాంక్ యూ. సార్, అయితే డయాబెటిక్ ఉన్న వల్ల ఎంగేజెస్ వాళ్ళు కూడా గ్లకోమా బారిన పడే అవకాశం ఉంది. బికాస్ మ్యామ్ మెన్షన్ చేశారు 40 years అబౌవ్ వాళ్ళకి గ్లకోమా వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంది. గ్లకోమా డయాబెటీస్ గురించి 2 రకాలుగా చెప్పుకోవాలి. డయాబెటీస్ ఉన్న పాపులేషన్లో గ్లకోమా వచ్చే అవకాశం ఉంది, డయాబెటీస్ వల్ల గ్లకోమా వచ్చే అవకాశం ఉంది. 2 different థింగ్స్. గ్లకోమా కానీ డయాబెటీస్ కానీ మనం కేర్ తీసుకోకపోతే మన నాలెడ్జ్ లేకుండా ఇర్రివర్సిబుల్గా విజన్ లాస్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఎవ్రీ ఇయర్ కంపల్సరీగా చెకప్ చేసుకోవాలి డయాబెటీస్ ఉన్న వాళ్ళు. గ్లకోమా అంటే ఫ్యామిలీ హిస్టరీ ఉన్నా కానీ 40 years తర్వాత చేతివారం కోసం క్లాసెస్కి వెళ్ళినప్పుడు గ్లాసెస్ తీసేయచ్చా అన్న అవకాశం ఉంది. కాబట్టి అదొకటే కాకుండా నేను కేర్ తీసుకోకపోతే చూపు పోయే అవకాశం ఏదైనా ఉందా, ఇంకా వేరే జబ్బులు ఏమున్నాయి నా కంట్లో అన్నది అడిగి డాక్టర్ చెకప్ చేయించుకునే అవగాహన ఉండాలి. నేను చెకప్కి వచ్చినాను, నాకు అర్ధ కంటే టైం లేదు, నేను వెళ్ళిపోతున్నాను కాకుండా సంవత్సరానికి ఒకసారి 2-3 hours ఫర్ యువర్ ఐస్ యూ హావ్ టు డెడికేట్.